వాళ్ళు మనుషులు కాదు, మృగాలు, మానవ మృగాలు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే కాటేసే కామాంధులు. ఓ ఆడపిల్లను ఎత్తుకెళ్లి బలాత్కారం చేసిన ఘటన కలకలం రేపింది. ఓ 5గురు యువకులు ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అడవిలోకి తీసుకెళ్లి మానభంగం చేశారు. రేప్ చేస్తూ శాడిస్టులుగా మారారు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు. అన్నా విడిచిపెట్టండి అని వేడుకుంటున్న ఆ అమ్మాయి వేదన ఆ మూర్ఖుల చెవికి ఎక్కలేదు. కనీసం వారి ఇంట్లో అక్క, చెల్లె, అమ్మ కూడా ఓ ఆడదన్న విషయాన్ని మరిచి మరో ఆడపిల్లకు అన్యాయం చేశారు. పశువుల్లా ఒకరి తర్వాత ఒకరు మానభంగం చేశారు. గ్యాంగ్ రేప్ను వీడియో తీస్తూ మురిసిపోయారు. చేసేది చెత్త పని అని తెలిసి కూడా నవ్వుతూ వీడియోకు ఫోజ్ ఇచ్చారు. సుమారు 6 నెలల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతోంది. ఇలా సర్క్యులేట్ అవుతూ సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ కు కూడా ఈ వీడియో చేరింది. ఎలాగైనా ఆ దుర్మార్గులు ఎవరు, ఎక్కడ ఈ ఘటన జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ రేపిస్టులను గుర్తించండి అంటూ యూట్యూబ్లో వీడియోను నిన్న పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. రేపిస్టులకు తగిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనపై యూట్యూబ్లో పోస్ట్ చేసిన వెంటనే సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ వాహనంపై దాడి చేశారు. గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్జీఓ సంస్థను సునీత కృష్ణన్ నడిపిస్తున్నారు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ దృష్టి స్పందించింది. బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఎక్కడి నుంచి ఈ ఫుటేజ్ బయటకు వచ్చిందో ఎంక్వైరీ మొదలుపెట్టింది. Facebook and on the Twitter, people have responded. Everybody has, condemned and all that. But for me, that is not so important. Your words of support is not important. How do you multiply what I have started and help me track these 6 people? By telling me, Sunita, you're great, that doesn't serve the purpose here. We need to catch these 6 buggers who are crawling around us. And so I like to use this platform to appeal to every Indian to please track these rapists and report. That is going to be the biggest compliment you can give us. I've started the campaign. It's not my campaign, it is our campaign, it is your campaign, it's my campaign. It's a campaign to make our country more safe for our women and children. So please take the liberty of posting these videos on Mr. Modi ji's Facebook page or any other page. Please do whatever possible from your end. I am sure everybody would like to advise me what I should be doing. But thank you so much for the advice. I would like to appeal and demand to you that please do what you can to spread the campaign. That's how we are going to end this kind of violence. ప్రస్తుతం సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ గారు మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. సునీత గారు, ఈ ఘటన చూస్తే నిజంగా ఆడవారికి రక్షణ ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకునే పరిస్థితి తలెత్తిందని అనుకుంటున్నాను. సో ట్విట్టర్లో ఇదంతా మీరు చూసాక మీకేమనిపించిందండి? ఈ దుర్మార్గుల్ని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నా ప్లాన్ బేసిక్లీ ఈ మొత్తం వీడియోస్ నేను యూనియన్ హోమ్ సెక్రటరీకి మండే ఇవ్వబోతున్నాను. ఐఎమ్ హోపింగ్ దట్ ఇమీడియట్ యాక్షన్ విల్ బి టేకెన్ టు ట్రాక్. ఆల్రెడీ ఇది నేషనల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అందరూ నేషనల్ మీడియాలో కూడా ఈ 6 మంది ఫొటోస్ చూశారు. దుర్మార్గులు వాళ్ళు చేసిన పని ఒకటి, ఆ చేసిన పనిన వాట్సాప్లో పోస్ట్ చేయడము, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంతా ఎంత దమ్ముంది చూడండి. అండ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు ద యూనియన్ హోమ్ సెక్రటరీ. ఐ హోప్ తను ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. సో 6 months బ్యాక్ ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది మనకి. సో వాట్సాప్ ద్వారా మీరు ఈ విజువల్స్ ఇవన్నీ చూసాక మీకేమనిపించిందండి? అంటే ఒక అమ్మాయిని అంత ఘోరమైన పరిస్థితిలో అమ్మాయిని చూడడం, అది కాక పైశాచిక ఆనందం వాళ్ళలో కనిపిస్తోంది. దానంతా కూడా షూట్ చేసి మళ్ళీ వాట్సాప్లో పెట్టడం, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటి ఇది 6 months బ్యాకా 1 year బ్యాకా ఇది కూడా చెప్పడం కొంచెం కష్టం అండి. ఎందుకంటే ఎవరో ఒకరు కాల్ చేసి చెప్పారు నేను ఇది 6 months బ్యాక్ చూసినానని. అది అప్పుడు వచ్చిందా, దాని ముందే వచ్చిందా, అది ఒకటి. రెండోది, ఐఎమ్ నాట్ ద ఫస్ట్ రెసిపియంట్ అండి. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ వన్ టు గెట్ దిస్ వీడియో. సో ఎన్నో లక్ష మంది ఇది చూసిన తర్వాత నా చేతిలో వచ్చింది.
అంటే వాట్ ఆర్ దీస్ బగర్స్ ఎంజాయింగ్? ఏం చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోని? ఎందుకు ఇది ముందు రిపోర్ట్ కాలేదు? That is what my pain is. So my pain is that the larger society is so silent about this issue. ఈ ఎవరో ఒకరు సునీతా కృష్ణనా ఎవరన్నా వచ్చి పెద్ద వేరే ఏదైనా గృహమించి వచ్చి మమ్మల్ని కాపాడుతారు, లేకపోతే ఏదైనా మార్పు వస్తుంది, అలాగా మార్పు రాదండి. మనం ప్రతి ఒక్క మనిషి మార్పుకి ఫైట్ చేస్తేనే కదా మనకి మార్పు వస్తుంది. సో మై యాంగర్ ఈజ్ అగేన్స్ట్ మై ఫెలో సిటిజన్స్ ఆల్సో. ఎందుకు ఇంత మౌనం? ఏం చూసి మీరు ఇంత ఎంజాయ్ చేశారు ఈ వీడియోస్న? ఇట్లాంటి డిమాండ్ ఎందుకు జనరేట్ అయింది? ఇది కూడా క్వశ్చన్ చేసే అవసరం ఉంది మనకి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, హౌ ఆర్ వి బ్రింగింగ్ అప్ అవర్ సన్స్? ఓకే సునీత గారు, ప్రస్తుతం మా డిప్యూటీ ఇన్పెట్ ఎడిటర్ శ్రీహరి గారు మీతో మాట్లాడతారు, తనతో మాట్లాడండి. రేపిస్టులకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న క్యాంపెయిన్ నిజంగా అభినందనలు సాక్షి మీడియా గ్రూప్ తరఫున. అయితే వాస్తవంగా ఈ వీడియో మొదటిసారిగా మీకు ఎలా చేరింది? దీనిపై క్యాంపెయిన్ మొదలు పెట్టారు? శ్రీహరి గారు, ఈ వీడియో నాకు కన్సర్న్ సిటిజన్లో ఒక అబ్బాయి పంపించారు. మొన్న రాత్రి నాకు 10 గంటలకి నా చేతిలో వీడియో వచ్చింది. ఈ వీడియోస్ దీని ఒరిజినల్ ఫార్మాట్లో నేను యూనియన్ హోమ్ సెక్రటరీకి ఇవ్వబోతున్నాను. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ బి ట్రాక్డ్. వాస్తవంగా ఈ వీడియో చేరిన తర్వాత మీ మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగాయి? నిజంగా ఇలాంటి దారుణమైన అకృత్యం అంటే ఎవరు చేశారు, వాళ్ళని ఎలా పట్టుకోవాలన్న సంకల్పం ఎలా మొదలైందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపిస్తుంది, ఇంత దమ్ముతోటి వాళ్ళు చేశారంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి. చూడండి, దట్ నేను ఏదైనా చేస్తే ఏమి ఎవరు చేయరు, నీదర్ ద పోలీస్ విల్ క్యాచ్ మీ, నో ద సివిల్ సొసైటీ విల్ ఐసోలేట్ మీ, ఎవరు నన్ను ఏం చేయరు అని ఎంత కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అంతేకాదు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ సెకండ్ లెవెల్లో దిగి నేను ఎంత ఎంజాయ్ చేసినా అది ఇంకొకరు కూడా ఎంజాయ్మెంట్ నేను ఇవ్వాలా, అది నేను ఇంకా స్ప్రెడ్ చేయాలి, ఆ మాట కూడా ఈ వీళ్ళు వచ్చిందంటే వీ యాజ్ అ సొసైటీ హ్యావ్ ఫెయిల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వీ యాజ్ అ సొసైటీ హ్యావ్ ఫెయిల్డ్ టు క్రియేట్ అ డెటరెన్స్. ఒక భయం లేదండి. మన అబ్బాయిలు, నాకు గుర్తుంది షీ టీమ్స్లో ఈవ్ టీజింగ్కి అబ్బాయిలా పట్టుకుంటే పేరెంట్స్ వచ్చి పోలీస్ తోటి గొడవలు చేయడానికి వచ్చారు. మా అబ్బాయి అలా కాదండి, మా అబ్బాయి అలా కాదండి. ఐ థింక్ అండ్ మన ట్యాక్సీలో ఒక అమ్మాయి ఐటీ ప్రొఫెషనల్ రేప్ చేస్తే ద అమౌంట్ ఆఫ్ లాయర్స్ అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ వాంటింగ్ టు బెయిల్ దట్ రేపిస్ట్ అవుట్. ఏ రోజు వరకు మనం ఈ రేపిస్ట్ని టాలరేట్ చేస్తాము, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, అదే టైంలో మనం విక్టిమైజ్ చేయడానికి మనకి ఏమీ ఇబ్బంది లేదు. అది చాలా హ్యాపీగా మనం చేస్తాం. ఆమెకి ఒక చెడ్డ పేరు, ఆమెకి ఒక గలీజ్ పేరు, ఆమె రోడ్డు మీద రాలేకపోవడానికి పరిస్థితి చేయడం, కావాలంటే ఆమె రేపు సూసైడ్ చేసుకోవడం, అంతవరకు మనం చేసేస్తాము. బట్ అదే టైంలో రేపిస్ట్న మాత్రం చాలా మర్యాద పురుషోత్తం రామ్ లాగా మన నెత్తి మీద పెట్టుకొని నడుస్తాము. దట్ హ్యాస్ టు ఎండ్ అండి. We need to shame the rapist, we need to trace them, we need to track them, we need to punish them. సునీత గారు, ఈ మొత్తం వీడియో చూసాం. మీరు చాలా భాగంగా అంటే అశ్లీలత, అసభ్యత ఉన్న చాలా భాగాన్ని తొలగించారు, కొంత భాగాన్ని మాత్రం మీరు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వాస్తవంగా ఈ వీడియోను మొత్తం పరిశీలించిన తర్వాత ఎవరైతే ఇన్సిడెంట్లో ఈ అకృత్యంలో పాల్పడ్డారో, ఇంత దారుణానికి ఒడిగట్టారో, ఈ 5గురు యువకుల తాలూకా ప్రవర్తన ఎలా ఉంది, ఆ సంభాషణలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఈ ఘోరానికి పాల్పడడానికి వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్, వాళ్ళ మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉందంటారు? నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపిస్తుంది వీళ్ళందరూ మనోరోగిలు. అంటే దే కెనాట్ బి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ హూ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకి ఏదో సైకలాజికల్ డిజార్డర్ ఉంది, అది 100%. డెఫినెట్లీ వీడియోస్ మన సౌత్ ఇండియా వీడియోస్ కాదు, ఎక్కడో నార్త్లో జరిగిన విషయమే. ఒక వీడియో అలాగా ఉంది, ఇంకొకటి ఒక ఆసాం ఒరిస్సా లాగా అనిపిస్తుంది. మొత్తం వీడియో చూడడానికి కూడా అసహ్యం అండి. 8 minutes వీడియో, నేను ఫేస్బుక్లో ట్విట్టర్లో ఓన్లీ 1 minute పెట్టినాను, 8 minutes వీడియో ఉంది. ఆ రోజు రాత్రి చూసిన తర్వాత మోర్ దెన్ 2 hours నేను వామిటింగ్ చేస్తూ ఉన్నా. ఆ వీడియో ఎంత జెన్యునా లేదా చూడడానికి కొంచెంసేపు వీడియో చూస్తే భరించలేకపోయినా, ఐ కుడెంట్ హ్యాండిల్ ఇట్. సో ఐ హోప్ ద పోలీస్ ఆఫీసర్స్ లుక్ ఇన్ టు దిస్ టు ఫైండ్ అవుట్ హూ దే ఆర్, వాట్ దే ఆర్ అండ్ ట్రాక్ దెమ్ అవుట్. డెఫినెట్లీ ఒకటి ఇచ్చేయాలా, ఈ అంత చేస్తున్న వాళ్ళు చేస్తున్న టైంలో నవ్వి కామెంట్లు కొట్టి అది చేయరా, ఇది చేయరా, అలాగ చేయరా, ఇలాగ చేయరా చెప్పి ఆ నవ్వు, ఆ మాటలు చూస్తే డెఫినెట్లీ దే ఆర్ నాట్ నార్మల్ ఫెలోస్.
ఇంకొక విషయం భయం ఏంటంటే ఇట్లాంటి అబ్నార్మల్ ఫెలోస్ మన అన్ని తరఫులో ఉన్నారు. అండ్ ఎవ్రీ బ్లడీ fellow who is watching a pornographic video, whether it is from our media, whether it is from police, whether it is from any section of the society, is as abnormal as this person. చేసేవాడు చేస్తున్న వాడిన ఎంకరేజ్ చేస్తున్న మనమందరూ మేము ఆల్సో యాజ్ అబ్నార్మల్ యాజ్ దట్. ఈ ఉదయం మీరు ప్రయాణిస్తున్న కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టుగా ఒక సమాచారం వచ్చింది. మీ కారు దెబ్బతిన్న విజువల్స్ కూడా వచ్చాయి. ఈ ఇన్సిడెంట్ వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు? బహుశా మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? నాకు ఎవరి మీద అనుమానం లేదండి. నాకు అనిపిస్తుంది నేను స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ ఎక్కడో తగిలింది. ఇట్స్ హిట్ ద రైట్ టార్గెట్. ఎక్కడో హర్ట్ అవుతుంది, ఎక్కడో ఎవరికో చుచ్చుతుంది. సో నాకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది అటాక్. ఇలాగ అటాక్ చేసి నాకు తెలియజేస్తున్నారు నేను కరెక్ట్ దారిలో ఉన్నాను, నేను సరి అయిన ఇచ్చేస్తున్నాను. ఏదో నన్ను బెదిరించి నేను ఈ క్యాంపెయిన్ వదిలేస్తాను అనుకుంటేనే ఐఎమ్ యూజింగ్ యువర్ ఛానల్ టు టెల్ ఎవ్రీ వండర్ఫుల్ క్యారెక్టర్ సిట్టింగ్ దేర్ వాచింగ్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్ అండి. ఈ క్యాంపెయిన్ నేను వదిలేను. వీళ్ళందరిని ఎక్స్పోజ్ చేసి వీళ్ళందరిని పనిష్ చేసి నేను కూడా ఇంకా ఉంటాను. ఫర్ దట్ లెట్ దెం డు వాట్ దే వాంట్. సునీత గారు గతంలో ఈ పాత బస్తీ ఏరియాలోనే సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్, అంటే ఇలాంటి పోలికలు ఉన్న మరో ఇన్సిడెంట్ జరిగింది. ఒక స్నేక్ గ్యాంగ్ కొంతమంది ఒక యువతపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇన్సిడెంట్ కూడా జరిగింది. మీరు గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో అడ్డుకోవడంలో కానీ అమ్మాయిల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మీ సంస్థ తరపున మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి? ఇలాంటి ఇన్సిడెంట్కి జరగటానికి ఎవరి నుంచి ఎక్కువ లోపాలు కనిపిస్తున్నాయి? పోలీసులా, సమాజమా, వ్యక్తులా, కుటుంబమా? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఐ థింక్ ద గ్యాప్ ఇస్ అట్ ఎవ్రీ లెవెల్ అండి. ఒక్కరి మీద పెట్టి చెప్పడం చాలా తప్పు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, అది ఒక రియాలిటీ. పోలీస్ ఫెయిల్ అవుతున్నారు, అది ఒక రియాలిటీ. జ్యుడిషియల్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, అది ఇంకొక రియాలిటీ. ఫ్యామిలీస్ ఫెయిల్ అవుతుంది, అది ఇంకొక రియాలిటీ. సో ఒక్కరి మీద బ్లేమ్ పెట్టడం చాలా తప్పు. ఐ థింక్ ఈచ్ వన్ హ్యాస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ ఒక మాట చెప్పాలి, విపరీతంగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఒక స్నేక్ గ్యాంగ్ కానీ ఇట్లాంటి ఎన్నో విషయాలు జరుగుతుందంటే ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ అవుతున్నాయి వాట్సాప్లో కానీ సోషల్ మీడియా సైట్స్లో. పోలీస్కి తెలవటం లేదా? వేర్ ఇస్ ది ఇంటెలిజెన్స్? వాట్ ఈస్ ది ఇంటెలిజెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ కంట్రీ? వేర్ ఆర్ ద పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ సపోజ్ టు బీ యాక్చువల్లీ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్? టెర్రరిజం చెప్పి ఆ విషయం గురించి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తారండి. మీ మనుషులకే ఇక్కడ సేఫ్టీ లేదు, మీ ఆడవాళ్ళకి మీ పిల్లలకి సేఫ్టీ లేదు, దాని గురించి మీరు ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయలేదంటే ఎలాగా చెప్పండి? సో సమ్వేర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్. రూల్ ఆఫ్ లా లేదు, భయం లేదు, ఇంప్యూనిటీ తోటి మనుషులు ఇది చేస్తున్నారు. స్నేక్ గ్యాంగ్ది కూడా మోడస్ ఆపరెండి ఇదే ఉండింది. మొబైల్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము. ఆ స్నేక్ గ్యాంగ్ ఇది అప్లోడ్ చేసారా లేదా నాకు తెలియదు. వాళ్ళు అప్లోడ్ చేసే ఆ వీడియో కూడా ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది. బట్ సంథింగ్ is telling us that all of us are responsible for this situation. సునీత గారు చివరిగా పోలీసే కాదు, మనం అందరూ రెస్పాన్సిబుల్ ఉన్నాం. చివరిగా రెండు ప్రశ్నలు చివరిగా. ఒకటి, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టం నిజంగా పూర్తిగా మహిళలకు రక్షణ కల్పిస్తున్న ఒక రకమైన ప్రచారం జరిగింది. గత ఎన్నికల సమయంలో కూడా మేము నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చాం, ప్రజలను రక్షించడానికి ఇది పెద్ద ఆయుధం, మహిళలను రక్షించడానికి ఇది ఒక పెద్ద ఆయుధం, ఎవరైతే నేరానికి పాల్పడతారో వాళ్ళు పూర్తిగా శిక్షించే అధికారం చట్టం ద్వారా తీసుకొచ్చింది, ఇది మా ఘనత, మా క్రెడిట్ అని చెప్పుకున్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. మీ అబ్జర్వేషన్లో నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల మార్పు వచ్చిందంటారా? ఆ మార్పు కనిపిస్తుందా మీకు? చట్టం వస్తే ఏమీ మార్పు రాదండి. నిర్భయ చట్టం కానీ ఏదైనా చట్టం రాస్తే మార్పు రావడానికి వీలే లేదు. మార్పు వస్తుంది ఎప్పుడు సమాజంలో మార్పు వస్తుంది, మీలో వస్తుంది మార్పు, నాలో వస్తుంది మార్పు. ఆ మార్పుకి వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ మార్పు. ఏదో చట్టం తీసుకొని వచ్చి ఏ మార్పు వస్తారండి? ఆ చట్టం అమలు చేయడానికి ఎవరు లేరు, ఆ చట్టంని రిపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. మార్పు నిజంగా రావాలంటే ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ టు బికమ్ ది చేంజ్. అండ్ ఎన్నో నిర్భయాలు వస్తారు, ఎన్నో నిర్భయాలు పోతారు. ఇలాగనే రేప్స్ కంటిన్యూ అవుతుంది టిల్ ఈచ్ వన్ ఆఫ్ అస్ డోంట్ డిసైడ్ ఎండ్ ఇస్ ఎండ్.
ఇక్కడ స్టాప్ అవ్వాలి, ఇది ఈ వైలెన్స్ మేము ఇంకా బర్దాష్ చేయము, అలాగా మనం ప్రతి ఒక్కరూ డిసైడ్ చేసుకుంటేనే మార్పు వస్తుందండి. లేకపోతే ఎన్నో ఇలాగ కేసెస్ వస్తాయి. ఈరోజు మీరు అందరూ కెమెరాతోటి నా ముందు ఉన్నారు. టుడే ఇస్ వన్ న్యూస్, ఈరోజు ఒక న్యూస్, దెన్ టుమారో దెల్ బి సమ్ అదర్ న్యూస్. ఓకే, టిల్ దిస్ డస్ నాట్ బికమ్ అవర్ నీడ్. నా బిడ్డ రక్షణ ఈజ్ అట్ స్టేక్. చాలామంది అనుకుంటారు నా బిడ్డకి జరగదండి, వేరే వాళ్ళకి ఎవరికో జరుగుతుంది. దట్స్ చైల్డ్, దే విల్ నాట్ బి ఎనీ చేంజ్. సునీత గారు, థ్యాంక్ యూ. దేశంలో ఒక్క నిమిషం చివరిగా ఒక్క ప్రశ్న. దేశంలో అంటే మహిళలపై నేరాలకు సంబంధించి ఢిల్లీ లాంటి నగరం తర్వాత కూడా అలాంటి జాడ్యం ఇక్కడ అంటే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. నిజంగా హైదరాబాద్ ప్రజలు ఇవాళ ఉదయం నుంచి మీరు ఏదైతే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో ఈ క్యాంపెయిన్ పైన విపరీతమైన రెస్పాన్స్ కనిపిస్తుంది, స్పందన వస్తుంది. హైదరాబాద్ సిటిజన్లకి, హైదరాబాద్ పౌరులకి, హైదరాబాద్ యువతకి మీరు గ్రౌండ్ లెవెల్లో అనేక పరిశీలనలు చేసిన తర్వాత మీరు ఇచ్చే సందేశం ఏంటి? నిజంగా ఇలాంటి మీ క్యాంపెయిన్ నుంచి వాళ్ళకి ఎలాంటి మద్దతు మీరు కోరుతున్నారు మీ క్యాంపెయిన్కి? నా గ్రేటెస్ట్ సపోర్ట్ నాకేం కావాలంటే, హైదరాబాద్లో ఇది ఎవరెవరు చూస్తున్నారు, మీరు ఇట్లాంటి ఏదైనా వీడియోస్ చూసారంటే ఇప్పుడే ఇమ్మీడియట్లీ ఆ వీడియో పట్టుకొని మిసెస్ స్వాతి లక్రా దగ్గర వెళ్ళండి, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్. ఇప్పుడే CNN IBNలో నేషనల్ ఛానల్లో తను చెప్పింది ఇట్లాంటి ఏదైనా కేసు నాకు రిపోర్ట్ అవుతే నేను ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటానని. సో ప్లీజ్ రష్ టు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ రైట్ నౌ అండ్ రిపోర్ట్ సచ్ కేసెస్. నా క్యాంపెయిన్ నాది కాదు, మనది, మీది, నాది, మనమందరిది. ఈ క్యాంపెయిన్ ఈజ్ అ క్యాంపెయిన్ టు మేక్ అవర్ సిటీ, అవర్ కంట్రీ సేఫ్ ఫర్ అవర్ విమెన్ అండ్ చిల్డ్రన్. సో ఆ బాధ్యత మీకుంది, నాకుంది. నేను మాత్రమే కాదు రిపోర్ట్ చేయడానికి, మీరందరూ కూడా రిపోర్ట్ చేయొచ్చు. కాన్ఫిడెన్షియలీ వెళ్ళండి అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ మిసెస్ స్వాతి లక్రా దగ్గర. ప్లీజ్ మీ వీడియోస్ వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయండి, ఆమె యాక్షన్ తీసుకుంటుంది. ఆ మాట ఈరోజు నేషనల్ టీవీలో చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీత గారు. శ్రీహరి, ఇప్పుడే మీరు సునీత కృష్ణన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనమంతా చూసాం, ఒక ఫోర్స్ ఆవిడలో కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకూడదు అనే ఒక సపోర్ట్ కూడా ఆవిడ ఆశిస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది తనతో మాట్లాడాక? కొన్ని వివరాలు అంటే వీడియోకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నిజంగా ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎలా సోషల్ క్యాంపెయిన్గా ఆమె ఎలా స్వీకరించారు అనే అంశంపైన ఇప్పటి వరకు కొన్ని సందేహాలు ఉన్నాయి. గంటన్నరగా ఈ సందేహాల నివృత్తి కోసమే సునీత కృష్ణన్తో మనం మాట్లాడడం జరిగింది. మొదట ఒక అబ్బాయి తనకి పోస్ట్ చేశాడు, అంటే తన సోషల్ వెబ్సైట్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా తనకి పంపించినప్పుడు గతంలో సునీత కృష్ణన్ మనకు బాగా పాపులర్. ఎందుకంటే ఈ మహిళలపై నేరాలకు సంబంధించి కావచ్చు, తను స్వయంగా విక్టిమ్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ మహిళలపై నేరాలకు సంబంధించి చాలా చురుగ్గా ఆమె పాల్గొంటారు. ఆ నేరాల నిరోధానికి సంబంధించి అనేక చర్చా కార్యక్రమాల్లో కావచ్చు, ఒక NGO సంస్థను, ప్రజ్వలాల సంస్థను కూడా నడుపుతున్నారు. ఎవరైనా ఎక్కడైనా ప్రాస్టిట్యూషన్ కేసులో కానీ ఇతరత్ర ఎవరైనా మహిళలు చిక్కిపోయినప్పుడు నేరుగా తీసుకెళ్లి వాళ్ళకి ప్రభుత్వం తరపున సహకారాన్ని తీసుకుంటేనే వాళ్ళకి సాంత్వన కలిగించే ఒక వాళ్ళకి ఓదార్చే ఒక ప్రక్రియ కూడా ఆమె చేపట్టడం జరిగింది. దీంతో ఈ వీడియోని చూసినట్లు ఆమె మైండ్లో మీకు ఎలాంటి ఆలోచన కలిగింది, ఇలాంటి వీడియోలను చూసినప్పుడు ఎలా మీరు ఒక సామాజిక కార్యకర్తగా రెస్పాండ్ అయ్యారనే విషయాలు మనం ప్రశ్నించినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఆ యువకులు అక్కడ చేస్తున్న అకృత్యం తీరు చూసి కావచ్చు, లేకపోతే ఆ దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు. ఒక పక్క మహిళ తను విడిచిపెట్టండి, దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి ప్రాధేయపడుతున్న సందర్భంలో కూడా వాళ్ళు ఒక మనిషిగా ఆలోచించే నైజం కోల్పోవడం, వికృతంగా బిహేవ్ చేయడం అనేది ఇది సమాజానికి చాలా ఇబ్బందికర పరిణామం, చాలా క్లిష్టమైన సమస్యగా కూడా మేము గుర్తించాము. అందుకని చెప్పి ఈ వీడియోలో ఎవరు పాల్గొన్నారు దేశంలో? బహుశా ఆమె చెప్తున్న మాటల ప్రకారం ఇది నార్త్ ఇండియాలో ఒక ప్రాంతంలో జరిగిన ఘటన కావచ్చు అని అంచనా వేస్తున్నారు. నిజంగా వాస్తవంగా దీనిపై పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఇది ఎక్కడ పోస్ట్ చేశారు, ఏ ల్యాప్టాప్ నుంచి లేకపోతే ఏ కంప్యూటర్ సెంటర్ నుంచి కూడా ఇది సోషల్ వెబ్సైట్లోకి ప్రవేశించింది అన్న దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా సునీత కృష్ణ అర్థించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరి కాసేపు ప్రభుత్వ అధికారుల విచారణ తర్వాత వెల్లడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి వీడియోలను చూస్తున్నప్పుడు అంటే ఇటీవల సోషల్ వెబ్సైట్, నెట్వర్కింగ్ వెబ్సైట్లో విస్తృతంగా ఇలాంటి విశృంఖల వీడియోలు చాలా కనిపిస్తున్నాయి. వాటిని చూసి ఆనందిస్తున్నాను తప్ప ఇలాంటి తప్పిదాలకు కానీ, ఘోరాలకు కానీ, నేరాలకు కానీ పాల్పడుతున్న వాళ్ళ పట్ల సమాజం చాలా కఠినంగా చూడాలి, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరాలి. ఈ ఇన్సిడెంట్కి ఎవరు పాల్పడ్డారనే కోణంలో ఒక పౌరుడిగా మన ఆలోచన దృక్పథం ఉండాలి. దానికోసం ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. తరంగిణి, శ్రీహరి, ఇదే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ కొనసాగిద్దాం. ప్రస్తుతానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
వాళ్ళు మనుషులు కాదు, మృగాలు, మానవ మృగాలు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే కాటేసే కామాంధులు. ఓ ఆడపిల్లను ఎత్తుకెళ్లి బలాత్కారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఓ 5 యువకులు ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అడవిలోకి తీసుకెళ్లి మానభంగం చేశారు. రేప్ చేస్తూ శాడిస్టులుగా మారారు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు. అన్నా విడిచిపెట్టండి అని వేడుకుంటున్న ఆ అమ్మాయి వేదన ఆ మూర్ఖుల చెవికి ఎక్కలేదు. కనీసం వాళ్ళ ఇంట్లో అక్క, చెల్లె, అమ్మ కూడా ఓ ఆడదన్న విషయాన్ని మరిచి మరో ఆడపిల్లకు అన్యాయం చేశారు. పశువుల్లా ఒకరి తర్వాత మరొకరు మానభంగం చేశారు. గ్యాంగ్ రేప్ను వీడియో తీస్తూ మురిసిపోయారు. చేసేది చెత్త పని అని తెలిసి కూడా నవ్వుతూ వీడియోకు ఫోజ్ ఇచ్చారు. సుమారు 6 నెలల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతోంది. ఇలా సర్క్యులేట్ అవుతూ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్కు కూడా ఈ వీడియో చేరింది. ఎలాగైనా ఆ దుర్మార్గులు ఎవరు, ఎక్కడ, ఈ ఘటన ఎప్పుడు జరిగిందో అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ రేపిస్టులను గుర్తించండి అంటూ యూట్యూబ్లో వీడియోను నిన్న పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. రేపిస్టులకు తగిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనపై యూట్యూబ్లో పోస్ట్ చేసిన వెంటనే సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ వాహనంపై దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్జిఓ సంస్థను సునీతా కృష్ణన్ నడిపిస్తున్నారు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించింది. బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఎక్కడి నుంచి ఈ ఫుటేజ్ బయటకు వచ్చిందో ఎంక్వైరీ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, నిజంగా కూడా ఇది ఒక చర్చనీయాంశం అయ్యింది. ఆడవారికి రక్షణ ఎక్కడ అనే క్వశ్చన్ మనల్ని మనం వేసుకునే పరిస్థితి అయింది. స్థానికంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రజలు? తరంగిణి, మనం ఇప్పటివరకు కూడా ఎవరైతే సామాజిక కార్యకర్త, ప్రజల హోం నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ మాటలోనే స్పష్టంగా విన్నాం. అయితే ఇటువంటి వీడియోలు వెబ్సైట్లో, సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్న ఇటువంటి వీడియోలకు సంబంధించి ఏవైనా వాస్తవాలతో కూడినటువంటి వీడియోలు ఉంటే ఖచ్చితంగా కూడా ఇవి కొద్దిసేపటి క్రితమే తనతో మాట్లాడినటువంటి సైబరాబాద్ జాయింట్ సిపి ఈ స్వాతి లక్రా కూడా ఈ వీడియోలు అందించాల్సిందిగా కూడా ఆమె మీడియా సాక్షి ఛానల్ సాక్షిగా అందరికీ కూడా. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అసభ్యకర వీడియోలు మనం సాధారణంగా చూస్తున్నాం. పోలీసులు కేవలం ఒక తీవ్రవాదులు, టెర్రరిస్టులపైన దృష్టి సారించారు. కానీ మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలని అరికట్టడంలో సామాజిక పరంగా కూడా పోలీసులు చాలా వెనుకంజ ఉన్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడికి వెస్ట్ జోన్ డీసీపీ, సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ కూడా ఇక్కడ ప్రజల హోంకి రావడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఈ వీడియో ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు అన్న దానిపైన కూడా ఆమె వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా సామాజిక వెబ్సైట్లో అటు ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్, అనేక రకమైనటువంటి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అన్ని సామాజిక వెబ్సైట్లో కూడా ఇటువంటి పోస్టులు ఎవరైనా చూసినట్టయితే తక్షణమే దాన్ని పోలీసులకు అందించాల్సిందిగా కూడా ఆమె కోరారు. అయితే కొద్దిసేపటి క్రితం మనం ఇంకా దానికి సంబంధించి మనకు స్పష్టత రాలేదు. ఎవరైతే ఈ పోస్ట్ చేసినటువంటి అకౌంట్, ఈ సునీతా కృష్ణకు సంబంధించిన అకౌంట్ కూడా కొంతమంది అందులో నుంచి ఆ పోస్ట్ని డిలీట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆమెకు ఇప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అనంతరం మనకు తెలుసు నిజంగా ఇవి ఆమె అకౌంట్ని హ్యాక్ చేసి ఆమె పోస్ట్ చేసినటువంటి వీడియోని డౌన్లోడ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అన్న దానిపైన కూడా ఆమె ఆరా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆమె ఏదైతే ఈ వీడియోని పైన ఒక ఉద్యమం లాగా దీనిపైన ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఆమె వ్యక్తిగత వాహనం పైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాళ్లపోలు దాడి చేత ప్రమాదవశాత్తు ఆ దాడి జరుగుతున్న సమయంలో సునీతా కృష్ణ వాహనంలో ఆమె క్యాంపెయిన్లో అయినప్పటికీ కూడా ఆమె ఒకటే ఇటు కేవలం ఒక తెలంగాణ రాష్ట్ర పోలీసులనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను ఒకటే కోరుకుంటుంది. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను, అదేవిధంగా ఇటువంటి వీడియోలను పోస్ట్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి నిందితులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ పోలీసులు అందించడం జరిగింది. అదేవిధంగా దీనిపైన కూడా కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మేము అందజేస్తాం. దీనికి సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మీద ఎన్ని దాడులు జరిగినా కానీ, ఎవరు అడ్డుకున్నా కానీ క్యాంపెయిన్ నాటే ప్రసక్తే లేదని కూడా సునీతా కృష్ణన్ సాక్షి మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తరంగిణి, తిరుమల, అయితే ఒక భయం అనేది లేదు. భయము ఏదన్నా తప్పు చేస్తే ఒక శిక్ష పడుతుంది, కఠినంగా వ్యవహరిస్తుంది అన్న చట్టం మనకుంది అన్న భయం ఒకటి లేదు అనేది కూడా సునీతా కృష్ణన్ ఇందాక మనతో చెప్పడం జరిగింది. సో ఇందాక మీరు సౌత్ జోన్ డీజీపీతో కూడా మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరినైతే అదుపులోకి తీసుకుంటారో వారికి మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా కూడా ఒక భయం ప్రజల్లో కలిగించడానికి ఎలాంటి అవకాశం ఉందని చెప్తున్నారు?
తరంగిణి మనం ఇప్పటివరకు కూడా సునీతా కృష్ణన్ మాటల్లో స్పష్టంగా విద్దాం. పోలీసులు ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి షీ టీమ్స్ అటు సైబరాబాద్ కమిషనరేట్లో కావచ్చు, ఇటు హైదరాబాద్ కమిషనరేట్, 2 జంట కమిషనరేట్లో కూడా షీ టీమ్స్ వాళ్ళలో పట్టుబడినటువంటి యువకులను, అదేవిధంగా కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేవలం పోలీసులు నామమాత్రంగా కౌన్సిల్ నిర్వహించి వదిలిపెట్టడం జరుగుతుంది. అలా కాకుండా మహిళలపై దాడులకు, అదేవిధంగా అసభ్యకర ప్రవర్తన, అరాచకాలు ఎటువంటి వాటికి పాల్పడే వారిపైన కఠినంగా కూడా శిక్షించాలని కూడా ఆమె పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఏదేమంటే కేవలం ఇది కొంతమంది ఆమెతో మాట్లాడుతూ ఇది 6 నెలల కింద పోస్ట్ చేసినట్టు వీడియో అనమాట. ఆమె ఈ ప్రస్తావన తీసుకొస్తూ 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మహిళనే. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు దానిపైన స్పందించాల్సిన బాధ్యత కేవలం ఒక సునీతా కృష్ణన్ పైన కాదు, ఒక ప్రజల హోం పైన కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పౌరులపైన, సమాజంలో మానవత్వంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన బాధ్యతగా ఉంటుందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తరంగిణి. థ్యాంక్ యూ తిరుమల్.